యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు మంగళవారం రోజున ఎన్నికల అధికారి ఏ అబ్బాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. సహకార సంఘం సభ్యులు నూతన చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ తరపున కాళీ వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాళీ వెంకన్న మాట్లాడుతూ మన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లేలయ్య సహకారంతో మన పాల ఉత్పత్తి సహకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు మంగళవారం రోజున ఎన్నికల అధికారి ఏ అబ్బాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. సహకార సంఘం సభ్యులు నూతన చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ తరఫున కాళీ వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ మన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లేలయ్య సహకారంతో మన పాల ఉత్పత్తి సహకారం సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధిదారులను సంఘ సభ్యులకు చేరే విధంగా చూసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోరం వెంకటరెడ్డి, నూతన డైరెక్టర్లు మలిపెద్ది రామదయాకర్ రెడ్డి, తిరుపతి రాయిరెడ్డి, వడ్లగొండ గంగా, గతంలో ఉన్న డైరెక్టర్లు దాయా శ్రీశైలం, కప్పరి నర్సిరెడ్డి, మలిపెద్ది భీమరెడ్డి, జోగు నర్సయ్య, మచ్చ ప్రతాప్ రెడ్డి, పాలడుగు పోచమ్మ, మాజీ చైర్మన్ మలిపెద్ది సోమిరెడ్డి, నాయకులు వల్దాస్ ప్రభాకర్, మచ్చ భాస్కర్ రెడ్డి, తిరుపల్లి విఠల్ రెడ్డి, నోముల సోమన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాల సొసైటీ సంఘానికి ఎన్నికలు జరిగినాయి. అట్టి ఎన్నికల్లో పాలకవర్గం సభ్యులందరూ పాలవోజి సభ్యులు కానీ పాలకవర్గం సభ్యులు కానీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ అందరూ నా ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాడి రైతులకు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు లేకుండా ప్రతి నెల బిల్లులు వచ్చే విధంగా అవసరమైతే బిల్లులు ఎక్కడ అయినాయో దాని గురించి తద్వారా అవసరమైతే ఎమ్మెల్యే గారికి దృష్టి కూడా తీసుకుపోయి పాడి రైతులకు న్యాయం చేకూరడానికి అన్ని విధాల సహకరించి పాడి రైతులను అన్ని విధాల అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతానని హామీ ఇస్తూ ఇదే విధంగా ప్రతి ఒక్క పాడి రైతు కూడా మన మదర్ డైరీలో పాలు పోసి మన మదర్ డైరీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కొత్తగా నూతనంగా డైరెక్టర్ అవ్వడానికి సహకరించిన వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు నేను డైరెక్టర్ కావడం చాలా సంతోషంగా ఉంది.